హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. నేను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యూఎస్ఏ గురించి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూలింగ్ ఎలా ఉంటుంది, వాటి కాస్ట్, ప్రాసెస్ అన్ని కూడా డీటెయిల్గా నేను వీడియో పోస్ట్ చేశాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ లైబ్రరీ ఎలా ఉంటుంది, అంటే ఇక్కడ కిడ్స్కి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి లైబ్రరీలో, అండ్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మీకు నేను ఈ వీడియో ద్వారా మీతో అది షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైబ్రరీస్ అంటే బుక్సే కాదు, ఇక్కడ స్టోరీస్, ప్లే ఏరియా, టాయ్స్, కిడ్స్కే కాకుండా అడల్ట్స్కి కూడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అండ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అన్ని ఫ్రీ ఆఫ్ కాస్టే. లైబ్రరీ నుంచి ఏవైతే మనం బుక్స్ కానీ సిడీస్ కానీ క్యారీ చేస్తామో అవి రిటర్న్ చేయడానికి ఇక్కడ చిన్న బ్లాక్స్ లాంటివి పెట్టారు. సో దీంట్లో మనం డ్రాప్ చేసేయచ్చు బయట నుంచే. లేకపోతే మళ్ళీ మనం బుక్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే లోపలికి వెళ్తాం కదా, లోపల మళ్ళీ బుక్స్ తీసుకున్నాక లోపల కూడా రిటర్న్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ మాక్సిమం కిడ్స్ తోటి చేపిస్తూ ఉంటారు, అందుకే చిన్న స్టూల్ అవి ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా రిటర్న్ చేసేటప్పుడు. కాంక్షకి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ నుంచి డ్రాప్ చేయడం బుక్స్ అనేవి. అండ్ ఇలా మంత్లీ వాళ్ళు కొన్ని థీమ్స్ అంటూ పెడుతూ ఉంటారనమాట, కొన్ని యాక్టివిటీస్ లాగా కిడ్స్కి. అలానే ఇలా సీజన్కి తగినట్టు కూడా డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని స్టిక్కర్స్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు స్టిక్కర్ ఇచ్చారనమాట కాంక్షకి. ఈ లైబ్రరీస్ అన్ని కౌంటీ మేనేజ్డ్, అంటే మెంబర్షిప్ ఉంటే చాలు అన్ని సర్వీసెస్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మెంబర్షిప్ కూడా ఫ్రీనే. నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా, అక్కడ అదంతా క్లాస్ రూమ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ లో ఉంటుంది. ఇప్పుడు అడల్ట్స్ కి క్లాస్ అనుకుంటా, అందుకే వాళ్ళు టేబుల్స్, చైర్స్ అన్ని వేసున్నారు. నార్మల్ గా కిడ్స్ కి క్లాస్ అయినప్పుడు అవేవి ఉండవు అనమాట. కిందే కార్పెట్ పైన అందరం కూర్చుంటాము. టీచర్ మనకి స్టోరీస్ అలా యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. డాన్సింగ్ ఉంటుంది. ఓన్లీ మనకి స్టోరీస్ యాక్టివిటీసే కాదు, యోగా క్లాసెస్ జరుగుతాయి, పాటీ ట్రైనింగ్ జరుగుతుంది, అలానే మ్యాజిక్ షోస్ జరుగుతూ ఉంటాయి. కిడ్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. కొన్ని డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, కొన్ని రిజిస్టర్ చేసి వెళ్లాల్సిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, కొంచెం ముందు చేసుకోవాలి. సో దట్ ఇన్ని కిడ్స్ కి అవైలబుల్ ఉంటది అనమాట కొన్ని స్లాట్స్ అనేవి. నార్మల్ గా ఒక్కొక్కసారి డ్రాయింగ్ షీట్స్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఇలా మనకి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. డాట్స్ కనెక్టింగ్ గానీ, లేకపోతే నెంబర్స్ కౌంటింగ్ గానీ అలా ఉంటాయి అనమాట. అంటే మెయిన్ గా 3 to 4 years అలాంటి కిడ్స్ కి ఇలా ఫింగర్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్ తెలియడానికి ఇలాంటివి డిజైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డైరెక్ట్ గా వెళ్ళి మనం తీసుకొని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అక్కడ మనకి షీట్స్ లేకపోయినా సరే డెస్క్ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇస్తారు మనకి. ఓన్లీ డ్రాయింగ్స్ అనే కాదు, ఒక్కొక్కసారి హంటింగ్ థీమ్స్ అలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి యాక్టివిటీస్ ఏంటంటే మన నేమ్ తోటి రిజిస్టర్ అయ్యి, సో ఈ లైబ్రరీలోనే కొన్ని ఏరియాస్ లో ఒక్కొక్క స్టిక్కర్స్ అనేవి పెడుతూ ఉంటారు. సో మనం సర్చ్ చేసి ఆ స్టిక్కర్స్ ని ఫైండ్ చేయాలన్నమాట. అవి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కిడ్స్ కి. ఇప్పుడు నేను చూపించేదంతా కిడ్స్ సెక్షన్ అనమాట. ఈ బుక్స్ ఇవన్నీ డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ సెపరేట్ చేసి పెట్టారనమాట. అంటే నాన్ ఫిక్షన్ ఒక దగ్గర, ఫిక్షన్ ఒక దగ్గర, అండ్ అలానే బోర్డ్ బుక్స్ అనేసి, పిక్చర్ బుక్స్ అనేసి ఉంటాయి. అండ్ ఇలా ఆడియో బుక్స్ కూడా ఉంటాయి. సో మనమే స్టోరీ ఎప్పుడు చెప్పకుండా కిడ్స్ స్టోరీ బుక్ ఓపెన్ చేసుకొని ప్లే బటన్ ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళకి స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అది కూడా వాళ్ళు కంటిన్యూగా స్టోరీ చెప్పదనమాట. అది ఒక సౌండ్ చేస్తూ ఉంటది. ఆ సౌండ్ అప్పుడు మనం పేజ్ అనేది టర్న్ చేయాలి. సో టర్న్ చేస్తే అక్కడ ఉన్న మ్యాటర్ అంతా అది రీడ్ చేస్తుంది. అలా ఉంటాయి కొన్ని బుక్స్. ఇవనే కాదు, క్యారెక్టర్ బుక్స్ కూడా ఉంటాయి. చాలా మందికి కార్టూన్ అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కిడ్స్, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పర్టికులర్గా ఈ బుక్ కావాలి, ఏ బుక్ కావాలో తెలియకపోతే ఇలా కొన్ని బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ బ్యాగ్లో ఏ బుక్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. రీడ్ అండ్ ప్లే బుక్స్ అనమాట. ఇది పేరెంట్ ప్యాక్. పేరెంట్ ప్యాక్ అంటే ఏం లేదు, కిడ్స్కి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, అలానే పేరెంట్స్కి కూడా యూజ్ అయ్యేలాగా ఒక చిన్న బుక్ వాళ్ళు పెడతారనమాట. అండ్ ఇలా కంప్యూటర్స్ అవి కూడా ఉంటాయి అనమాట. మాక్సిమం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయదు కాంక్ష. ఓన్లీ రీడింగ్ ఇవే కాకుండా ఇలా వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్స్ అవి చూసారు కదా, ఇక్కడ ఓన్లీ బిల్డింగ్ బ్లాక్సే ఉండవు, వాళ్ళు వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ట్రైన్ ట్రాక్స్ అవి కనెక్షన్ చేయడము అవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి షేప్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. అండ్ ఇవి అంతా మ్యాగ్నెట్స్ తోటి వాళ్ళు బిల్డింగ్స్ కానీ వాళ్ళకి నచ్చిన షేప్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అలానే షేప్స్ ఏంటి అనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. నాకు మెయిన్గా లైబ్రరీ ఎందుకు నచ్చుతుంది అంటే, లైబ్రరీ అంటే ఓన్లీ బుక్స్ తోటి రీడింగ్ అవే అనుకుండా పిల్లలకి కొంచెం ఆడుకుంటూనే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అందుకని నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ తన నేమ్ పెట్టుకుంటుంది అనమాట, కాంక్ష అనేసి. సో అండ్ అలానే లైబ్రరీ బయటకు వచ్చేస్తే మనకు కొంచెం ప్లే ఏరియా ఉంటుంది అనమాట. ఈ ప్లే ఏరియాలో మ్యాక్సిమం మ్యూజిక్కి సంబంధించేవే ఉంటాయి ఎక్కువ. ఇలా డ్రమ్స్, అలా కొన్ని గేమ్స్ లాగా ఉంటాయి అనమాట. మనం నార్మల్గా టిక్ టాక్టో అలా ఆడుతూ ఉంటాం కదా, అలా. మేమైతే వీక్ డే, అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అందుకని అంత కిడ్స్ ఎక్కువ లేరు, లేకపోతే ఈ బయట అంతా కిడ్సే ఉంటారనమాట.
అనమాట ఆడుకోవడానికి. ఎందుకంటే నార్మల్గా క్లాసెస్ అనేవి మార్నింగ్ ఎక్కువ జరుగుతాయి. సో మార్నింగ్ టైంలో క్లాసెస్ వీక్ డేస్ అయినా సరే చాలామంది కిడ్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఇదేంటంటే మనకి కింద గ్రౌండ్లో నుంచి కనెక్షన్ ఉందన్నమాట వైర్స్. సో ఇక్కడ నేను మాట్లాడితే అక్కడ కాంక్షకి వినిపిస్తుంది. సో కాంక్ష అక్కడి నుంచి మాట్లాడితే ఇక్కడ నుంచి నాకు వినిపిస్తుంది అనమాట. కొంచెం ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పటి వరకు కిడ్స్ సెక్షన్ చూసాం కదా, ఇదంతా అడల్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి కంప్యూటర్స్ అవన్నీ ఉంటాయి. ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు సిస్టమ్ని, లేకపోతే ఇక్కడ అడల్ట్స్కి యూజ్ అయ్యే బుక్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇవి కూడా అలానే ఫిక్షన్, నాన్ ఫిక్షన్, క్యారెక్టర్ బుక్స్, హారర్ బుక్స్ అలా డివైడ్ చేసి ఉంటారు సెక్షన్ బట్టి. సో మనకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయినా సరే మనం డెస్క్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఏ సెక్షన్లో ఉంది అనేది. ఇవన్నీ కాదు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్స్ అంటే కిడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి అలాంటి బుక్స్ కూడా ఉంటాయి. అలానే ఇప్పుడు నేను ఆల్రెడీ కిడ్స్ సెక్షన్లో చూపించాను కదా, లైక్ ఆడియో బుక్స్ అనేసి, అలాంటి బుక్స్ ఉంటాయి. సిడీస్, డివిడీస్, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్, వీడియో గేమ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓన్లీ గేమింగ్ అవే కాకుండా ఫ్యామిలీ మూవీస్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా పెద్దవాళ్ళకి కూడా పజిల్స్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా పజిల్స్ అనేవి అయితే ఉంటాయి. పెప్పా పిగ్ క్యారెక్టర్ అంటే కాంక్షకు చాలా ఇష్టము. సో ఇంకా ఆ బుక్ చూస్తుందన్నమాట కాంక్ష. ఇలా ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ గైడ్ అయితే వాళ్ళు డిజైన్ చేసి పెడతారు. సో మేము వెళ్ళింది మేలో కాబట్టి మేలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను అనమాట నేను. సో ఇలా ఉంటాయి అనమాట పర్టికులర్ ప్రోగ్రాము. సో ఏ డేస్ ఏ ప్రోగ్రాము ఏ టైంకి ఉంటుంది, ఏ ఏజ్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా వాళ్ళు రాసి పెట్టి ఉంటారు అక్కడ. కొన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అనేసి. ఇంకా ఇవి నెక్స్ట్ టీన్ ప్రోగ్రామ్స్ అనమాట, టీనేజ్ వాళ్ళకి. అండ్ తర్వాత నెక్స్ట్ అడల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇలా వాళ్ళు మంత్ అంతా డిజైన్ చేసి పెడతారు క్లియర్గా. అలానే బుక్స్ అన్నీ తీసుకున్నాక మనకు ఆల్రెడీ మెంబర్షిప్ ఫ్రీనే కాబట్టి మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకున్నాం మేము. సో దట్ మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు అనమాట బుక్స్ తోటి. ట్రాలీస్ ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. సో దట్ బుక్స్ ఎక్కువ, నేను చెప్పాను కదా ఆల్రెడీ 100 బుక్స్ వరకు తీసుకోవచ్చు అని. అలా ఎక్కువ బుక్స్ తీసుకున్నప్పుడు ట్రాలీస్ తోటి మనం కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది లైబ్రరీ టూర్ అనేది నాకు తెలిసి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక యూఎస్లో పక్కాగా ఇలా లైబ్రరీని విజిట్ చేయండి. లెర్నింగ్తో పాటు యాక్టివిటీస్ ఉంటాయి. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.